ఐగుప్తు రాజకుమారునిగా ఉండడానికి నాకు ఇష్టం లేదు, ఐగుప్తు యొక్క ఫరో యొక్క కుమారునిగా ఉండడానికి నాకు ఇష్టం లేదు, నేను రాజుగా ఉండడానికి నాకు ఇష్టం లేదు, అవసరమైతే నా దేవుని కోసం నేను నిందను అనుభవిస్తాను, శ్రమను అనుభవిస్తానని చెప్పి తనకున్న దానంతటిని కూడా విడిచిపెట్టి దేవుని కోసం యోహాను దగ్గర నుండి పరలోక రాజ్యము బలవంతముగా పట్టబడింది. అంటే బాప్తిస్మిచ్చే యోహాను ఎవరి గురించి ప్రకటించాడు అంటే పరలోక రాజ్యం గురించే ప్రకటించాడు, దేవుని రాజ్యం. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈ సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 13వ వచనము 44వ వచనం నుంచి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. చదువుకున్న వాక్య భాగము పరలోక రాజ్య యొక్క సంగతుల గురించి యేసు ప్రభు పలికిన సందర్భాలు. ఆయన అనేకమైన ఉపమానాలు పరలోక రాజ్యము గురించి తెలియచేశాడు. అందులో 2 ఉపమానాలను ఈరోజు మనము చదువుకున్నాం. అసలు పరలోక రాజ్యము అంటే ఏంటి, పరలోక రాజ్యము గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, పరలోక రాజ్యం యొక్క అవసరత ఏముంది అని ఆలోచన చేస్తే మనము ఈ లోకంలో జీవించినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చే ఒక ఆలోచన ఏమిటి అని అంటే స్వర్గము నరకము అనేవి 2 ఉన్నాయని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు. మనకి తెలియని ఏదో ఒక లోకము ఉన్నట్టు, లేకపోతే మనము గుర్తించని ఒక ప్రపంచము ఉన్నట్టు ప్రాచీన మానవుని దగ్గర నుంచి కూడా నేటి ఆధునిక మానవుని వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా దానిని గ్రహిస్తూ వచ్చారు. ప్రాచీన మానవులు దానిని స్వర్గము నరకము అన్నారు. ఆధునికంగా చాలామంది ఏమంటున్నారు అనంటే వేరే గ్రహాల్లో కూడా మనుషులు ఉన్నారేమో అని శాస్త్రవేత్తలు నెతుకుతూ ఉన్నారు. శాస్త్రవేత్తలు దాని గురించి పరిశీలన చేస్తున్నారు. ఏలియన్స్ అనేవాళ్ళు ఉన్నారు అని చెప్పి శాస్త్రవేత్తలు వెతుకుతూ ఉన్నారు. దాని యొక్క ఆలోచన ఏమిటి అని అంటే ఈ భూమి మీద కాకుండా ఇంకొక గ్రహం మీద కూడా మనుషులు ఉన్నారు, జన సంచారము ఉంది అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. దాని అర్థము ప్రాచీన మానవుడు స్వర్గము నరకము అనుకున్న ఆ యొక్క ఆలోచననే మానవుడు మారుతున్న కొలది, ఆ అభివృద్ధిలోనికి వెళుతున్న కొలది, జ్ఞానము పెరుగుతున్న కొలది ఆ ఆలోచనను మార్చుకుని మనలాంటి వారే ఎవరో ఉండి ఉండొచ్చు అనే ఆలోచనకి మానవుడు ఇప్పుడు వచ్చాడు. ఏది ఏమైనా కానీ పరలోక రాజ్యము అంటే ఈ సంబంధము కాని రాజ్యము ఒకటి ఉంది అని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతారు. అది క్రైస్తవులైతే పరలోకం అంటారు, హిందువులైతే స్వర్గం అంటారు, ముస్లింలు కూడా దాన్ని పరలోకం అని పిలుస్తూ ఉంటారు. అది దేవుడు ఉండే ప్రదేశం అని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతూ ఉంటారు. బైబిల్ కూడా దీని గురించి చెబుతూ ఉంది. మరణం తర్వాత జీవితం ఉంది, మరణం తర్వాత నిత్యత్వం ఉంది, దానిలో 2 లోకాలు ఉంటాయి, పరలోకము నరకం అనేవి 2 ఉంటాయి అని చెప్పి బైబిల్ కూడా దాన్ని వక్కానిస్తూ ఉంది. కాబట్టి పరలోకము గురించి బైబిల్ ఏం చెబుతుంది, పరలోక రాజ్యము గురించి బైబిల్ యొక్క ఆలోచన ఏమిటి అని ఒకంత మనం ఆలోచన చేస్తే ఆదాముతో దేవుడు ఏమంటాడు అనంటే మన పోలిక చొప్పున నరులను చేయుదము, స్త్రీని గాను పురుషుని గాను చేయుదము, వారు ఈ భూమి మీద ఉన్న సమస్త జల జీవరాశులన్నిటినీ కూడా ఏలుదురు అని చెప్పి వారు అనుకుంటారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు వారు ఆలోచన చేసుకుంటారు. దీనిలో మీరు గమనించినట్లయితే నరుణ్ణి చేసిన తర్వాత ఆ నరుణ్ణి ఎక్కడ పెట్టాలి, ఆ మానవుణ్ణి ఎలా పెట్టాలి అని అంటే భూమి అంతటిని కూడా పరిపాలించే వ్యక్తిగా అతను ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా.
అంటే పరలోకం యొక్క ప్రభుత్వము భూమి మీద పని చేయాలి అని దేవుడు తన ప్రణాళికలో ఊహించాడు, తన ప్రణాళికలో ఉద్దేశించాడు. దీనినే బైబిల్ పండితులు ఏమంటారు అని అంటే, పరలోక రాజ్యం అనేది బైబిల్లో 5 రకాలుగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ఉంటుందండి? 5 రకాలుగా ఉంటుంది. దీనిని ఏమని చెప్తారు అని అంటే, ఆదాము కాలంలో దేవుడు ఉద్దేశించింది ఏమిటి అని అంటే, ప్రణాళికలో ఉంది పరలోక రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండములో ఆదాము దగ్గర దేవుడు ఊహించింది ఏమిటి అని అంటే, ప్రణాళికలో ఉన్న పరలోక రాజ్యం. అదేవిధంగా ప్రవక్తలు ఈ పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తూ వచ్చారు. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దాహం ఉండదు, అక్కడ చీకటి అనేదే ఉండదు అని చెప్పి యెషయాయే కానీ, ఇర్మియాయే కానీ, యెహెజ్కేలే కానీ, దానియేలే కానీ, ఇంకా చిన్న ప్రవక్తల్లో చాలామంది ఆ రాజ్యమును గురించి ప్రకటిస్తూ వచ్చారు, ప్రవచిస్తూ వచ్చారు. దీనిని బైబిల్ పండితులు ఏమన్నారు అని అంటే, ప్రవచింపబడిన పరలోక రాజ్యం, ప్రవచింపబడిన దేవుని రాజ్యం అని చెప్పి 2వ ఉదాహరణ ఇచ్చారు. 3వది ఏమిటి అని అంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రకటించిన సువార్త ఏమిటి అని అంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పి ఆయన ప్రకటించాడు. ఇది ఎలాగుంది అని అంటే, దేవుని రాజ్యం వచ్చేసింది అని ఆయన మాటల్లో చెప్పాడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, అది దగ్గరకు వచ్చేసింది అని చెప్పాడు. ఇది ఎలాగుంది అని అంటే, పూర్వము మన గ్రామాల్లో ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు ఊరంతా బండ్రోతు తిరిగి ప్రకటిస్తాడు, రేపు మీటింగ్ ఉందని, లేకపోతే ఎల్లుండి మీటింగ్ ఉందని, లేకపోతే పలానా రోజు మీటింగ్ ఉందని. ఆ మీటింగ్ ముందు లేకపోతే ఆ సమావేశానికి ముందు ప్రకటించే విధానం లాగా యేసు ప్రభు ఆ యొక్క వార్తని ప్రకటించాడు. దగ్గరకు వచ్చేసింది పరలోక రాజ్యం. అందుకే యేసు ప్రభు చేసిన ఆ ప్రకటనని బైబిల్ పండితులు ఏమన్నారంటే, ప్రకటించబడిన పరలోక రాజ్యం. ఇప్పుడు 3 రకాలు చూసాం. ప్రణాళికలో ఉన్న పరలోక రాజ్యము, ప్రవచింపబడిన పరలోక రాజ్యము, ప్రకటించబడిన పరలోక రాజ్యము. తర్వాత యేసు ప్రభు మరణించి తిరిగి లేచి పరమునకు చేర్చబడి పరిశుద్ధాత్మను పంపించిన తర్వాత, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పేతురు యొక్క నాయకత్వాన సంఘము ఏర్పడింది. ఆ సంఘములో చేర్చబడిన విశ్వాసులందరూ కూడా, శిష్యులందరూ కూడా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయడానికి వారు ముందుకు వెళ్ళడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించడానికి, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి, యేసు ప్రభు ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్చడానికి ఒక విశ్వాసుల సమూహము బయలుదేరింది. దీనిని బైబిల్ పండితులు ఏమన్నారు అని అంటే, ప్రతిబింబముగా ఉన్న పరలోక రాజ్యం. హల్లెలూయా. పరలోక రాజ్యము ప్రత్యక్షంగా రాలేదు, ప్రతిబింబముగా వచ్చింది. ఇప్పుడు 4 అయినాయి. మొట్టమొదట ప్రణాళికలో ఉన్న పరలోక రాజ్యము, తర్వాత ప్రవచింపబడిన పరలోక రాజ్యము, తర్వాత ప్రకటించబడిన పరలోక రాజ్యము, ఆ తర్వాత ప్రతిబింబముగా ఉన్న పరలోక రాజ్యము. చివరిగా ప్రకటన గ్రంథాన్ని మీరు చదివితే అందులో 20వ అధ్యాయంలో సాతానుని బంధించి యేసు ప్రభు తనతో పాటు ఉన్న నీతిమంతులతో ఒక రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. దానినే పరలోక రాజ్యము, దేవుని రాజ్యము అని అన్నారు. అది ప్రభుత్వము, పరలోక రాజ్య ప్రభుత్వం. అప్పుడు ప్రత్యక్షంగా వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరూ చూస్తూ ఉండగా వస్తుంది. గవర్నమెంట్ అనేది ఏ పార్టీకి చెందినదిగా ఉండదు, కేవలము యేసు ప్రభువుకు చెందినదిగా మాత్రమే ఉంటుంది. ఆ దినాలు కూడా వస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే అది ప్రభుత్వము, పరలోక రాజ్య ప్రభుత్వము. చివరిగా 5 రకాలు కూడా చెప్పబడినాయి పరలోక రాజ్యం గురించి. ప్రణాళికలో ఉన్న పరలోక రాజ్యము, ప్రవచింపబడిన పరలోక రాజ్యము, ప్రకటించబడిన పరలోక రాజ్యము, ప్రతిబింబముగా ఉన్న పరలోక రాజ్యము, ప్రభుత్వముగా మారిన పరలోక రాజ్యము. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని 5 రకాలుగా విభజిస్తారు. అంటే ఈ 5 రకాలని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ 5 రకాల గురించి కూడా ప్రభువు తన యొక్క ఉపమానాల్లో చెప్పాడు, తన యొక్క సాదృశ్య రూపాలలో చెప్పాడు. ఈ 5 రకాల గురించి కూడా చెప్పాడు. ఒకసారి ఆయన ఏమన్నాడంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర నుండి పరలోక రాజ్యము బలవంతముగా పట్టబడింది అని అన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర నుండి పరలోక రాజ్యము బలవంతముగా
పట్టబడింది. అంటే బాప్తిస్మిచ్చే యోహాను ఎవరి గురించి ప్రకటించాడు అని అంటే పరలోక రాజ్యం గురించే ప్రకటించాడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరందరూ కూడా మారు మనసు పొందండి అని చెప్పి యేసు ప్రభు ప్రకటించిన రీతిగానే ఆయన ముందుగా వచ్చి ప్రకటించాడు. అయితే బాప్తిస్మిచ్చే యోహానుని తలకాయ నరికి చంపేశారు. ఆయన్ని జైల్లో పెట్టారు. ఆయన అలా చేస్తున్నాడని హేరోదు గురించి ఆయన గద్దించాడని చెప్పేసి ఆయనని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత హేరోదు యొక్క భార్య తన యొక్క ఉపపత్ని ఏం చేసిందంటే, బాప్తిస్మిచ్చు తల నాకు కావాలి అని అంటే ఆయన్ని అప్పుడే తలకాయ నరికేసి చంపేశారు. అంటే బాప్తిస్మిచ్చే యోహాన్ని జైల్లో పెట్టడాన్ని యేసుప్రభు ఏమన్నాడంటే పరలోక రాజ్యము బలవంతముగా పట్టబడింది అని చెప్పి అక్కడ చెప్పాడు. అంటే ఆయన ఉదాహరించిన ఉదాహరణలన్నింటినీ కూడా ఈ 5 రకాల పరలోక రాజ్యాల గురించి ఆయన చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క విషయాల్లో మనం తెలుసుకోవాల్సినవి ఏమిటి అని అంటే, ఇక్కడ ప్రభువు చెప్పిన ఉపమానాలు 2 ఉపమానాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మొట్టమొదటి, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉంది. గమనించాలి, 44వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఇప్పుడు పరలోక రాజ్యం అంటే పొలమా లేకపోతే పొలములో ఉన్న ధనమా? పొలములో ఉన్న ధనము. ఆ ధనము గురించి ఏం చేశాడు? ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొన్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, మనుషుడు పొలాన్ని కొన్నాడా లేకపోతే ధనాన్ని కొన్నాడా? పొలాన్నే కొన్నాడు, ధనాన్ని కొనలేదు. ఎందుకని? ఆ పొలంలో ఉంది ధనము. మరి ఆ ధనాన్ని కోసం వచ్చినప్పుడు ఆ ధనాన్ని తీసుకెళ్ళిపోవచ్చుగా. ఆ పొలాన్ని ఎందుకు కొన్నాడు? ఎందుకనంటే అది దాచబడింది. హల్లెలూయా! మీకు అర్థమవుతుందా? అది ఏమై ఉంది? దాచబడి ఉంది. అది అలాగే ఉండాలి. అర్థమవుతుందా మీకు? అది అలాగే ఉండాలి. అది బయట తీయడానికి లేదు. పరలోక రాజ్యం బయటకు తీయడానికి లేదు. అప్పుడు దాచబడిన దానిగానే ఉండాలి. అందుకని అది కావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా పొలాన్ని అంతటినీ కూడా కొనాల్సిందే. పరలోక రాజ్యము దాచబడిన ధనములాగా ఉంటుంది, పొలములో దాచబడిన ధనములాగా ఉంటుంది. ఆ ధనము కావాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు పొలాన్ని కొనాల్సిందే. ఇది మొట్టమొదటిగా చెప్పిన ఉదాహరణ, యేసు ప్రభు మొట్టమొదటిగా చెప్పిన ఉదాహరణ. తర్వాత 45వ వచనంలో రెండవ ఉదాహరణ చెప్తాడు. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుణ్ణి పోలి ఉన్నది. ఇక్కడ మీరు గమనించండి, పరలోక రాజ్యము మంచి ముత్యమా లేకపోతే వర్తకుడా? గమనించండి, అక్కడ చాలా జాగ్రత్తగా చదవండి. మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుణ్ణి పోలి ఉన్నది. అంటే ఇక్కడ మీరు గమనించాలి, అక్కడ పరలోక రాజ్యము ముత్యమా వర్తకుడా? వర్తకుణ్ణి పోలి ఉన్నది. ఆ వర్తకుడు ఏం చేస్తున్నాడంటే మంచి ముత్యములు ఎదుగుతున్నాడు. అర్థమవుతుందా మీకు? ఆ వర్తకుడు ఏం చేస్తున్నాడంటే మంచి ముత్యములను వెతుకుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యేసు ప్రభు ఈ 2 ఉదాహరణలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, దీని తర్వాత ఇంకొక ఉదాహరణ చెప్తాడు. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలినది. వలతో పోలుస్తాడు. ఆ వలలో పడిన తర్వాత చేపలన్నింటినీ ఒడ్డుకు తీసుకొచ్చి ఏం చేస్తారంటే వాటిని వేరు చేస్తారు. అక్కడ 48వ వచనంలో అదే ఉంటుంది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయదు. అంటే మంచి వాటిని చెడ్డ వాటిని వేరు చేస్తారు. మూడోది అనేది మనం తర్వాత చూద్దాం. ఈ ఫస్ట్ రెండింటిని మనం చూద్దాం. మొదటి ఉదాహరణలో ఆయన ఏం చెప్తాడంటే పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది పరలోక రాజ్యం. రెండవ ఉదాహరణలో ఆయన ఏం చెప్తాడంటే మంచి ముత్యములను వెదకుచున్న వర్తకుణ్ణి పోలి ఉన్నది పరలోక రాజ్యము అని చెప్పి ఆయన చెప్పడం మనం జరుగుతుంది. ఈ 2 ఉదాహరణలు చెప్పడానికి గల కారణం ఏమిటి? ఈ 2 ఉదాహరణల నుంచి మనం ఏం నేర్చుకోగలం, మనం దీన్ని ఎలా అర్థం చేసుకోగలం అని ఆలోచన చేస్తే గమనించాలి, పరలోక రాజ్యము ఎక్కడ ప్రారంభమైంది అని అంటే దేవుని యొక్క ప్రణాళికలో ప్రారంభమైంది, దేవుని యొక్క ఊహలో ప్రారంభమైంది. కాబట్టి అక్కడి నుంచి ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వచ్చి ఆ రాజ్యం స్థాపించేంత వరకు కూడా పరలోక రాజ్యపు ఆలోచన ఉంది.
పరలోక రాజ్యపు ఆలోచన ఉంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, మనకి బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన చెప్పేది ఎవరి గురించి అని అంటే దేవుడి గురించే. పాత నిబంధన చెప్పేది ఎవరి గురించి? దేవుడి గురించే. అలాగే క్రొత్త నిబంధన కూడా చెప్పేది ఎవరి గురించి అని అంటే దేవుడి గురించే. హల్లెలూయా. అంటే దేవుడు అనే ఆలోచన వస్తే ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన చూశాడు. అబ్రహాముతో దేవుడు అంటాడు, నీ యందు సకల జనములు ఆశీర్వదించబడును, నిన్ను దూషించు వారిని నేను దూషిస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించినట్టే ప్రపంచాన్నంతటినీ కూడా నేను ఆశీర్వదిస్తాను అని అంటాడు అబ్రహాముతో. హల్లెలూయా. అంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, ఆయన యందు సమస్త జనములు, కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, సమస్త జనములు ఆశీర్వదించబడాలి అని ఆయన కోరుకున్నాడు. అంటే పాత నిబంధనలో కూడా దేవుని రాజ్యం ఉంది, అలాగే క్రొత్త నిబంధనలో కూడా దేవుని రాజ్యము ఉంది. ఇక్కడ ఈ 2 ఉదాహరణలు కూడా 2 నిబంధనలకు గుర్తుగా ఉన్నాయి. 2 నిబంధనలు ఉన్న పరలోక రాజ్యం గురించి చెప్పారు. హల్లెలూయా. మొట్టమొదటి యొక్క ఉదాహరణలో పరలోక రాజ్యం గురించి చెప్పబడినప్పుడు అది ఏ నిబంధనకు సంబంధించింది అని అంటే పాత నిబంధనకు సంబంధించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని గురించి మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అని అంటే, మొట్టమొదటి ఉదాహరణలో ఆయన చెబుతాడు, పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది పరలోక రాజ్యము. పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. దాన్ని కనుగొనడానికి ఒక మనుషుడు వెళ్ళాడు. మీకు తెలుసా, యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చెయ్యాలి అని అంటే, నీకు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటినన్నిటినీ పాటించు అని చెప్పేసానంటే, వాటినన్నిటినీ నిన్ను బాల్యము నుండే పాటిస్తున్నాను ప్రభువా, ఇంకా నాకు కొదువేంటి అని అంటే, ఆయన అంటాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించుము అని అంటున్నాడు. హల్లెలూయా. మీరు గమనించాలి, ఆయన ఏమంటున్నాడంటే, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చేసి ఏం చేయాలంట? నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అని ఆయన అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలో మనుషులే స్వయంగా దేవుణ్ణి వెతికారు. పాత నిబంధనలో మనుషులే స్వయంగా దేవుణ్ణి వెతికారు. పరలోక రాజ్యము గురించి మనుషులే స్వయంగా వెతుకుతూ ఉన్నారు. వారికి దాచబడిన ధనములాగా ఉంది. అది ఎవరు వెతికారో వారు కనుగొన్నారు. కొంతమంది అయితే దాన్ని కనుగొనలేకపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది పరలోక రాజ్యాన్ని చూశారు. అందుకే హెబ్రీ పత్రికలో ఆ గ్రంథకర్త ఏమంటాడు అని అంటే, వీరందరూ కూడా విశ్వాసముతో ఆ యొక్క పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూచారు కానీ దానిని పొందుకోలేకపోయారు. దూరము నుండే దానిని చూచి వందనము చేసి దేవునికి నమస్కారము చేశారు అని చెప్పి హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. హల్లెలూయా. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న వారందరూ కూడా దేవుని రాజ్యం గురించి వెతుకుతూ వచ్చారు. దానికోసం వాళ్ళు ఏం చేశారో తెలుసా? తమకున్న దాన్ని అంతటినీ కూడా అమ్మేశారు. అబ్రహాం ఏం చేశాడు? కల్దీల ఊరు అనే ప్రదేశంలో ఉన్నప్పుడు ఆయనకి విస్తారమైన ఆస్తి ఉంది. ఆయన ఇంట్లోనే 3,000 మంది పని వాళ్ళు ఉండేవారండి. ఎన్ని వేల మంది? 3,000 మంది పని వాళ్ళు. మీకు తెలుసా, మన భారతదేశంలో అంబానీ అనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు, జియో కంపెనీ యొక్క ఓనర్ గారు. ఆయన ఇంట్లో 600 మంది పనులు ఉన్నారు. ఆయన ఇంట్లో 600 మంది పనులు ఉన్నారు. అంటే ఎంతమంది కలిపితే అబ్రహాంకి సమానం అవుతారు? 5 అంబానీలు కలిస్తే ఒక అబ్రహాం. అబ్రహాము ఇంట్లో 3,000 మంది పనులు ఉన్నారు. కానీ దాన్నంతటినీ కూడా విడిచిపెట్టి దేవుడు చెప్పాడని కనాను దేశానికి వచ్చాడు. తనకున్నదంతటిని కూడా అమ్మేశాడు, ఇచ్చేశాడు, ఎవరికో వదిలేశాడు. వచ్చిన తర్వాత హరాను దేశంలో తను సంపాదించాడు కొంత. మరలా దేవుడు పిలిచి కనాను దేశానికి రమ్మన్నాడు. అప్పుడు కూడా తను సంపాదించిన యావదాస్తుని కూడా వదిలేశాడు. ఆయన కల్దీల ఊరనే ప్రాంతంలో ఉన్నప్పుడు గొప్ప గొప్ప బిల్డింగ్లో ఉన్నాడేమో మనకు తెలియదు. కనాను దేశంలో గుడారాల్లో నివసించాడు. ఆయన గుడారాలలో తనకున్నదానంతటిని కూడా అమ్మివేసి, లేకపోతే ఇచ్చేసి, దాన్ని వదిలేసి దేవుడు చెప్పే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఇది పాత నిబంధనలో జరిగింది. చాలామంది అలాగే చేశారు. మోషే గురించి ఆలోచించండి. హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, నాకు ఐగుప్తు ధనభోగ భాగ్యములు నాకు అవసరం లేదు, క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యము అని మోషే ఎన్నుకున్నాడంట.
ఐగుప్తు రాజకుమారునిగా ఉండడానికి నాకు ఇష్టం లేదు, ఐగుప్తు యొక్క ఫరో యొక్క కుమారునిగా ఉండడానికి నాకు ఇష్టం లేదు, నేను రాజుగా ఉండడానికి నాకు ఇష్టం లేదు, అవసరమైతే నా దేవుని కోసం నేను నిందను అనుభవిస్తాను, శ్రమను అనుభవిస్తానని చెప్పి తనకున్న దానంతటిని కూడా విడిచిపెట్టి దేవుని కోసం వచ్చేసాడు. ఇది పాత నిబంధన. పాత నిబంధన అందరూ కూడా దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళారు. ఎక్కడున్నాడా దేవుడు, ఎక్కడున్నాడా దేవుడు, పరలోక రాజ్యం ఎక్కడుందా అని చెప్పి వెతుక్కుంటా వెళ్ళారు. కానీ రెండవ ఉదాహరణ చూసారా, అది క్రొత్త నిబంధనలోని ఉదాహరణ. దాంట్లో ఏమనుందంటే, మరియు పరలోక రాజ్యము 45వ వచనంలో, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుణ్ణి పోలి ఉన్నది. ఇక్కడ వర్తకుడు ఏం చేస్తున్నాడంటే మంచి ముత్యములను వెతుకుతున్నాడు. ఏ ముత్యములంట? మంచి ముత్యములను వెతుకుతున్నాడు. ఇక్కడ వర్తకుడు అనే అతను ఒక మనుషుడు, ఆయన ఏం చేస్తున్నాడంటే మంచి ముత్యములను వెతుకుతున్నాడు. మీకు తెలుసు కదా, లోకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉదాహరణలు ఉంటాయి. అందులో మొట్టమొదటి ఉదాహరణ కాపరి ఉదాహరణ. తనకి 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోతే ఆ 99 గొర్రెలను ఒక ఆయనకు అప్పచెప్పి ఈయన ఏం చేశాడు, ఒక గొర్రె కోసం వెతుకుతాడు. హల్లెలూయా. ఆయన యేసు ప్రభు, ఆయనే పరలోక రాజ్యం. అదేవిధంగా రెండవ ఉదాహరణ ఏమిటి అంటే, ఒక స్త్రీ 10 వెండి నాణెములు కలిగి ఉండగా ఒక నాణెము కనబడకపోతే ఇల్లంతా కూడా ఊడ్చి ఆ నాణెము దొరికినంత వరకు కూడా వెతికిందంట. ఆ నాణెం దొరకగానే సంతోషముతో తన పనివారితో కలిసి సంతోషించిందంట. హల్లెలూయా. అలాగే ఒక తండ్రికి 2 కుమారులు ఉంటే అందులో ఒకడు తప్పిపోతే అతడు తిరిగి వచ్చినప్పుడు అతన్ని కాదనకుండా మరలా చేర్చుకున్నాడే ఆ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ 3 ఉదాహరణలో కూడా తప్పిపోయిన వాడిని ఎవరు వెతికారు అని అంటే దేవుడే వచ్చి వెతికాడు. పాత నిబంధనలో వారు దేవుని కోసం ఎంత దూరమైనా వెళ్ళారు, ఎన్ని కార్యాలైనా చేశారు, ఎంత త్యాగాలైనా చేశారు, కానీ వారికి దాచబడిన ధనంలాగానే ఉంది. ప్రత్యక్షపరచబడలేదు వాళ్ళకి. కానీ క్రొత్త నిబంధనలో మాత్రం దేవుడే వచ్చి మనల్ని వెతికాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అనంటే, ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు అనంటే, ఈరోజు మనం ఈ ఊర్లో ఉన్నాము అనంటే దేవుడు మనల్ని వెతికాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము. హల్లెలూయా. అంటే ఎవరు? దేవుడు వర్తకుడైతే మనమందరం ఎవరము? ఆయన కొన వెతుకుచున్న మంచి ముత్యములము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మా పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఏమంటారంటే, నాన్న సంఘంలో ఎవరిని దూషించొద్దు, సంఘానికి చెందిన ఎవరిని కూడా నువ్వు తోలనాడొద్దు. ఎందుకన్నా తెలుసా? ఆ సంఘం కోసం దేవుడు రక్తం కాచాడు. ఏం కాచాడు? రక్తం కాచాడు. ఆయన రక్తం గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? అమూల్యమైన రక్తం. ఏ రక్తం అది? అమూల్యమైన రక్తం. ఆ అమూల్యమైన రక్తము, కొనలేని రక్తము, వెలకట్టలేని ఆ రక్తమును ఆయన సంఘం కోసం ఇస్తే సంఘాన్ని దూషించడానికి మనం ఎంతటి వారము అని మా పాస్టర్ గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, క్రొత్త నిబంధనలో వర్తకుడు ఎవరు అంటే యేసు ప్రభువే. ఆయన వచ్చి సంఘాన్ని వెతికాడు, మంచి ముత్యములను వెతికి ఆయన ఎక్కడ వేస్తున్నాడు అంటే సంఘములో పెడుతూ ఉన్నాడు. ఆయన సంఘములో వేస్తూ ఉన్నాడు. 3వ ఉదాహరణ కూడా ఉంది. అదేమిటి అంటే, సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. ఏమిటి? పరలోక రాజ్యం. అదేమిటో తెలుసా? అంత్య దినాలలో పరలోక ప్రభుత్వం వస్తుంది చూసారా, అప్పుడు మంచివారిని చెడ్డవారిని వేరుపరుస్తాడు దేవుడు. అదే ఆ పరలోక రాజ్య ప్రభుత్వం వచ్చినప్పుడు దేవుడు గొర్రె పిల్లలాగా రాడు, సింహంలాగా వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు కోసమే మనం అందరూ ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనము దుష్టత్వాన్ని చూడలేకపోతున్నాం. ఈ రోజున మనము పాపాన్ని చూడలేకపోతున్నాం. ఈ రోజున మనము దౌర్జన్యాలు, దురాగతాలు ఎక్కువగా మన చుట్టూ జరుగుతూ ఉన్నప్పుడు వాటిని చూసి ఏమీ చేయలేక ప్రార్థనలో మనం ఏడుస్తూ ఉన్నాం. కానీ ఒక రోజు రాబోతుంది, ప్రతి దానికి ఆయన తీర్పు తీర్చే ఒక రోజు రాబోతుంది. ఆ పరలోక రాజ్య ప్రభుత్వము ఒకరోజు రాబోతుంది. దానికోసమే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే 3వ దాని గురించి నేను ఇప్పుడైతే చెప్పట్లేదు, కానీ 2వ దాని గురించి మాత్రమే మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. 2వది ఏమిటి అని అంటే, యేసు ప్రభు మన కోసం వచ్చి వెతికిన సందర్భం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క సందర్భాన్ని చెప్పి మనము ఈ యొక్క ప్రసంగాన్ని లేకపోతే ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాము. లోకాసు వార్తలో ఇంతకుముందు మనం చెప్పినట్టుగా లోకాసు వార్తలో 15వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. ఏ స్త్రీకైనను
10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకనా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ఇక్కడ స్త్రీకి కలిగిన 10 వెండి నాణెముల గురించి రాయబడి ఉంది. అసలు ఎవరు ఈ స్త్రీ? ఈ యొక్క ఉపమానం గురించి తెలుసుకోవాలి అని అంటే యూదుల యొక్క వివాహ పద్ధతి గురించి మనం తెలుసుకోవాలి. నేను ఇంతకుముందు కొన్నిసార్లు చెప్పాను యూదుల యొక్క వివాహ పద్ధతి గురించి. ఏమిటి అని అంటే వారికి ముందుగా ప్రధానోత్సవం జరుగుతుంది. ప్రధానోత్సవం జరిగిన తరువాత సంవత్సరం తర్వాత వారికి వివాహము జరుగుతుంది. ఈ విషయాన్ని గతంలో ఒకసారి చెప్పాను. యోసేపు మరియల గురించి చెప్పినప్పుడు ఆ విషయాన్ని చెప్పాను. అయితే ఈ యొక్క సంవత్సర కాలంలో ఆ స్త్రీ ఎవరైతే పెళ్లి కోసం నిర్ణయింపబడిన పెండ్లి కూతురుంట చూసారా, ఆమె 10 వెండి నాణెములు ధరించాలి. ఎన్ని వెండి నాణెలు? 10 వెండి నాణేలు ధరించాలి. ఒకవేళ పెండ్లి కుమారుడు ఏ అర్ధరాత్రో లేకపోతే ఏ యొక్క సంధ్యావేళో లేకపోతే ఇంకా వేరే టైంలో ఆయన వచ్చినప్పుడు ఆ 10 వెండి నాణేలు తన తలకి లేకపోతే, ఒక్కటైనా సరే లేకపోతే, ఒక్కటైనా తక్కువైతే ఆ పెండ్లి కుమారుడు అక్కడికక్కడే ఆ పెండ్లి కుమార్తెని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడమే కాదు, ఆ పెండ్లి కుమార్తెని ఇంకా ఎవ్వరూ పెండ్లి చేసుకోరు. ఈ 10 వెండి నాణెములు ఏమిటండి అని చెబితే యూదుల యొక్క లెక్క ప్రకారము అవి 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలకు గుర్తులు అవి. కాబట్టి ఆ 10 ఆజ్ఞలలో ఒక్కటైనను తప్పిపోతే ఇక ఆ స్త్రీ యూదా జాతికి చెందిన స్త్రీ కాదు అని వారి యొక్క అభిప్రాయం, వారి యొక్క ఆచారం. ఇక్కడ ప్రభు ఆ యొక్క ఉపమానాన్ని ఎందుకని చెబుతూ ఉన్నాడు అని అంటే, ఒకవేళ ఆ స్త్రీకి 1 వెండి నాణ్యము పోతే ఆ 1 వెండి నాణ్యం గురించి ఎందుకు వెతకాలి, 9 ఉన్నాయి కదా అని చాలామంది అనుకుంటారు. దాని వెనకాల ఉన్న కథ ఏంటంటే, ఒకవేళ అందులో ఒక్కటి తక్కువైనా తన జీవితమే నాశనం అయిపోతుంది. ఆ స్త్రీ యొక్క జీవితమే నాశనం అయిపోతుంది. అందుకనే ఆ 1 వెండి నాణెము గురించి ఇల్లంతా కూడా ఊడ్చి అమర్చి ఎక్కడుందో వెతికి దాన్ని పట్టుకుంటుందంట. ఆ 10 వెండి నాణేలు ఖచ్చితంగా ఆ స్త్రీకి ఉండాలి. ఇక్కడ స్త్రీ ఎవరు? యేసు ప్రభు యొక్క విషయంలో ఇక్కడ స్త్రీ ఎవరు అనంటే, స్త్రీ అంటే సంఘమే. హల్లెలూయా. చాలాసార్లు స్త్రీని, ఆ సంఘమును స్త్రీతో పోల్చడం మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా వధువుతో, ఇక్కడ పెండ్లి యొక్క వధువుతోనే ఉంచబడింది కాబట్టి ఈ యొక్క స్త్రీ ఎవరంటే సంఘమే. పెండ్లి కుమారుడి కోసము ఎదురు చూస్తుంది. మరి ఈమెకు కలిగిన ఈ యొక్క 10 వెండి నాణెములు ఏమిటి? ఈ యొక్క 10 వెండి నాణెములు ఏమిటి? ఒకసారి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైను లేనిదినై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ 7 విషయాలు చెప్పారండి. పైనుండి వచ్చి జ్ఞానానికి ఉన్న విషయాలు 7 విషయాలు చెప్పారు. అందులో మొదటిది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. పవిత్రత అంటే పరిశుద్ధత. తర్వాత సమాధానకరమైనది, మూడోది మృదువైనది, 4వది సులభముగా లోబడినది, 5వది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. అంటే ఇక్కడ 2 ఉన్నాయి, కనికరముతో నిండుకొనేది, మంచి ఫలములతో నిండుకొనేది, 6. తర్వాత పక్షపాతమైనను
వేషధారణైనను లేనిదినైనది. పక్షపాతం అన్నా వేషధారణ అన్నా ఒకటే. అంటే పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. ఈ 7 కూడా పైనుండి వచ్చే జ్ఞానానికి ఉంటాయి. ఇక్కడ 7 ఉన్నాయే. తర్వాత పౌలు తన యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో చివరిలో 3 మాటల గురించి చెప్తాడు. అదేమిటి అని అంటే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని అంటాడు. హల్లెలూయా. అంటే ఈ 7 ఆ 3 కదిపితే ఎన్ని? 10 వెండి నాణేలంటే ఇవే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ 10 వెండి నాణేలలో ఆ స్త్రీ ఒక వెండి నాణాన్ని పోగొట్టుకుందంట. ఏ వెండి నాణాన్ని పోగొట్టుకుంది? ఒక వెండి నాణాన్ని పోగొట్టుకుంది. ఏమిటి ఆ వెండి నాణ్యము అని అంటే, బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ప్రేమ అనే వెండి నాణాన్ని పోగొట్టుకుంది. ప్రేమ అనే వెండి నాణాన్ని పోగొట్టుకుంది. మీరు గమనించండి, ఈ రోజుల్లో సంఘములో ప్రేమ లేకుండా పోయింది. ఈ రోజుల్లో సంఘములో ప్రేమ లేకుండా పోయింది. సంఘములో దేవుడు పంచి ఇచ్చిన ప్రేమ లేకుండా పోయింది. దేవుడు చూపించిన ప్రేమ లేకుండా పోయింది. సహోదరుల మధ్యలో ప్రేమ లేకుండా పోయింది. సంఘాల మధ్యలో ప్రేమ లేకుండా పోయింది. సేవకుల మధ్యలో ప్రేమ లేకుండా పోయింది. మీకు తెలుసా, ఈ మధ్య సేవకులు కులాన్ని బట్టి గర్విస్తున్నారు కొంతమంది. కులాన్ని బట్టి గర్విస్తున్నారు కొంతమంది. సేవకుల మధ్యలో ప్రేమ లేదు. ఆ సేవకులు ఏ విధంగా అయితే సంఘాన్ని నూరు పోస్తున్నారో, ఇక సంఘాలు కూడా అలాగే ప్రేమ లేకుండా అయిపోయింది. ఇప్పుడు సేవకులు అలా తయారు చేయబట్టే సంఘాల్లో సమాధానం లేదండి. వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు అనుకోండి, వెళ్ళొద్దు. వీళ్ళు మీటింగ్ పెడుతున్నారు అనుకోండి, వెళ్ళొద్దు. ఒకవేళ ఈ పాస్టర్ మంచోడైతే, మనకు సంబంధించినోడైతే వెళ్ళు. అలా తయారైపోయినాయి ఇప్పుడు. అలా తయారైపోయినాయి. అంటే సేవకుల్లో సమాధానం లేదు, సేవకుల మధ్య ప్రేమ లేదు. ప్రేమ అనే వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంది సంఘం ఇప్పుడు. యేసుప్రభు చెప్పిన ఉపమానం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. అది దొరికినప్పుడే సంతోషం వస్తుంది. ఇంకెప్పటికీ సంతోషం రాదు మనకి. ఆ ప్రేమ ఉంటేనే సంతోషం ఉంటుంది. ఆ ప్రేమ ఉంటేనే మనకి పరలోక రాజ్యాన్ని మనం అనుభవించగలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క స్త్రీ ఏం చేసిందంటే, ఆ వెండి నాణెం కోసం తనకున్నదంతా కూడా ఊడ్చేసిందంట. తన ఇంట్లో ఎంత అమూల్యమైన వస్తువులు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా బయట పెట్టేసింది. తన ఇంట్లో ఎంత కాస్ట్లీ వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా బయటెట్టేసింది ఆ వెండి నాణ్యం కోసం. ఎందుకంటే ఆ వెండి నాణ్యం లేకపోతే ఆ వరుడు అంగీకరించడు కదా. ఆ వెండి నాణ్యం లేకపోతే అక్కడికి ప్రవేశం ఉండదు కదా. ఆ వెండి నాణ్యం లేకపోతే ఇక మన గతి నరకమే కదా. అందుకని ఆ వెండి నాణెం కోసం తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టేసింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గమనించాలి, పాత నిబంధనలో అందరూ కూడా దేవుణ్ణి వెతుక్కుంటూ, పరలోక రాజ్యాన్ని వెతుక్కుంటూ తిరిగితే వారికి దాచబడిన ధనములాగా ఉంది. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభువే ప్రతి ఒక్కరిని వెతికి 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 వారిని సంఘాల్లో పెడుతూ వచ్చాడు. సంఘాల్లో పెడుతూ వచ్చి ఇప్పటికీ మనము సంఘాల్లో ఉండి మనం ఏం చేస్తున్నామంటే ప్రేమను కోల్పోయాం. గమనించండి, దేవుని యొక్క ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. చాలామంది సంఘాల అభివృద్ధి కోసము, సంఘాలలో ఉద్యోగం కోసము, సంఘాలలో ప్రేమ కోసము చాలామంది కొన్ని పుస్తకాలు రాస్తున్నారు, కొన్ని ప్రార్థనలు చేస్తున్నారు, కొన్ని రకాల సమావేశాలను వారు చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమందిలో సంఘం యొక్క దర్శనము ఉంది. సంఘాన్ని అందరూ కూడా విడిపోతున్నారు, ఎవరికి వారే ప్రేమ లేకుండా జీవిస్తున్నారని చెప్పి ఎంతో ప్రార్థనాపూర్వకముగా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి నేటి కాలంలో కొంతమంది సేవకులు ప్రయత్నం చేస్తున్నారు, వెతుకుతూ ఉన్నారు, ప్రేమని వెతుకుతూ ఉన్నారు. దానికోసం వారి యొక్క ఆస్తిని అంతటినీ కూడా, తమకున్న సమయాన్ని అంతటినీ కూడా వెచ్చిస్తూ ఉన్నారు. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, చాలాసార్లు మనం చదువుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. పౌలు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు కోసము నాకున్న ఆస్తినంతా కూడా నష్టముగానే ఎంచుకుంటున్నాను.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు పరలోక రాజ్యాన్ని నెతకడం కోసం ఆ మనుషులందరూ కూడా, ఆ భక్తులందరూ కూడా తమకున్న ఆస్తినంతటిని కూడా ఖర్చు పెడితే, యేసు ప్రభువే వచ్చి ప్రతి ఒక్కరిని వెతికి సంఘంలో పెట్టిన తర్వాత పౌలు అంటున్నాడు, ఇంకా నేను తెలుసుకోవాలని చెప్పి తనకున్న ఆస్తినంతటిని కూడా మరలా ఖర్చు పెట్టి యేసు ప్రభు కోసం నష్టముగా ఎంచుకుంటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికైనా సరే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, పరలోకం కంటే గొప్ప వాటిని మనం ఎప్పుడూ కనుక్కోలేం. ఈ భూమి మీద పరలోకం కంటే గొప్ప విషయాలను మనం ఎక్కడా కూడా కనుక్కోలేం. పరలోకంలో ఉన్న వాటికంటే గొప్ప వాటిని భూమి మీద ఎవరు కూడా తయారు చేయలేరు. ఎవరు కూడా వాటిని అమ్మలేరు, లేకపోతే వాటిని కొనలేరు. ఎందుకంటే అవి అమూల్యమైన వస్తువులు. వాటిని ఇవ్వగలిగింది ఎవరు అని అంటే కేవలము యేసు ప్రభు మాత్రమే. ఆ యేసు ప్రభు ఏమడుగుతున్నాడు అని అంటే, నీకున్న వాటిని అన్నిటినీ కూడా నువ్వు విడిచిపెట్టేసి నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. మామూలుగా నేను మిషన్ కొట్టడం మానేసినప్పుడు కొంతమంది నాతో ఏమన్నారంటే, సేవకులే, మామూలుగా బయట వాళ్ళు అన్నారంటే అది వేరే విషయం. సేవకులే నాకు దగ్గరలో, నాకు చాలా సన్నిహితంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఏమన్నారు అని అంటే, మిషన్ కుట్టడం వల్ల ప్రాబ్లం ఏంటి, రేపొద్దున సంఘంలో నీకు ఏదైనా డబ్బులు ఒకవేళ కానుకలు తక్కువైతే, ఏదైనా జరిగితే, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే, ఏదైనా విషయాల్లో కొంచెం నీకు ఆర్థిక ఇబ్బందులు వస్తే, అలాంటి విషయాల్లో నీకు ఈ యొక్క మిషన్ కుట్టడం వల్ల నీకు కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది కదా, ఎందుకని విడిచిపెట్టేస్తావు అని చెప్పినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడండి. అందుకని నేను దాన్ని విడిచిపెట్టేశాను. ఈ విషయాన్ని సంఘానికి కూడా నేను చెప్పలేదు, అలాగని నేను సంఘాన్ని కూడా నేను బలవంత పెట్టను. సంఘం కూడా నాకు సహకారిగానే ఉన్నారు, దేవుడు కూడా నాకు సహకారిగా ఉంటాడు, దేవుడు నన్ను పోషిస్తాడనే నమ్మకం నాకు ఉందండి అని చెప్పాను. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, మనకి ఏ మాట వినిపించినా ఒక్కొక్కసారి దేవుడి మాటలాగానే ఉంటుంది, అన్నీ కూడా దేవుడి మాటని అనుకోకూడదు అని అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన సంవత్సరం జనవరి 1 తారీఖు నుంచి నేను మిషన్ కొట్టడం మానేశానండి. జనవరి 1 తారీఖున దేవుడు నేను వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అంటే, పేతురుని పిలిచినప్పుడు వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారట. ఇది ఫస్ట్ రోజు. రెండో రోజు నేను చదువుతుంటే, నేను మామూలుగా చదువుతున్నాను, మార్కు సువార్తలో ఉంటుంది, యోహానును తన సహోదరుడైన యాకోబు ఇద్దరు కూడా తమకున్న వలలు తమ తండ్రికి అప్పచెప్పి వారు వచ్చి యేసు ప్రభువుని వెంబడించారట. ఇది రెండో రోజు. మూడో రోజు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథాన్ని చదివితే, ఎవరు వెళ్తారు నా నిమిత్తం అని దేవుడు అడుగుతున్నాడు. అప్పుడు యెషయా అంటాడు, ప్రభువా నేనున్నాను అంటాడు. హల్లెలూయా. ఇది మూడో రోజు. నాలుగో రోజు, ఇప్పుడు నేను చెప్పానే, యవ్వనస్తుడైన ధనవంతుడు వచ్చి, ప్రభువా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలని అడుగుతున్నప్పుడు ఆ సందర్భం చదివితే అందులో అంటాడు, నీకున్న వాటిని అన్నిటినీ అమ్మి పేదలకి ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు. 4 రోజులు కూడా చదువుతున్నప్పుడు ఆ మాట నా హృదయాన్ని గుద్దినట్టుగా అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. అప్పటికి నాకు విడిచిపెట్టడానికి ఇష్టం లేదు, మిషన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. దాన్ని అలాగే ఏదో రకంగా రోజుకు 2-3 సంచులన్నా కుట్టుకోవచ్చులే అన్న ఉద్దేశంలో నా హృదయంలో నాకు ఆలోచన ఉంది. అలాగా కొన్ని రోజులు నడుస్తూ ఉంటే పదే పదే అది ఆ యొక్క స్వరం నన్ను వెంబడిస్తుంది. ఈరోజు వెళ్తూ మా మిస్సెస్ నేను మాట్లాడుకుంటున్నాం. ఏంటి అంటే, మిషన్ కుట్టేటప్పుడు మనకి డబ్బులు ఉండేవి కదా. మిషన్ కుట్టేటప్పుడు మనకు కొంచెం ఎంతో కొంత పర్సులో డబ్బులు ఉండేవి, కానీ ఎప్పుడు ఇబ్బంది పడతానే ఉండేవాళ్ళం. డబ్బులు లేవు. ఈ ఆలోచనే వచ్చేది నాకు. మా ఆవిడికి అదే ఆలోచన వచ్చేది, నాకు కూడా అదే ఆలోచన వచ్చేది. ఎప్పుడైతే అది మానేసామో ఆ ఆలోచన అసలు లేదు మాకు. హల్లెలూయా, హల్లెలూయా. మిషన్ కుట్టేటప్పుడు నాకు ఒక్క బండే ఉంది, కానీ ఇప్పుడు దేవుడు కారిచ్చాడు. హల్లెలూయా. మిషన్ కుట్టేటప్పుడు నేను ఎప్పుడూ కూడా 21 రోజుల ఉపవాస ప్రార్థన పెట్టలేదు. ఎందుకనో తెలుసా? అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి పెట్రోల్కి ఎంత అవుద్దండి?
పెట్రోల్కి ఎంత అవుద్ది? 21 రోజులు ప్రతిరోజు రావాలంటే పెట్రోల్కి ఎంత అవుద్ది? ఆ భయంతో నేను పెట్టలేదు మిషన్ కుట్టేటప్పుడు. కానీ ఎప్పుడైతే సంపూర్ణంగా సమర్పించుకున్నాడో ఆ మిషన్ మానేశానో 21 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టడమే కాదు, అందులోకి దైవజనుల్ని పిలిచి వాళ్ళకి ఒక్కొక్కరికి ఎంతో కొంత కానుక పెట్టే స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. పరలోక రాజ్యము కోసము వెతికే వాళ్ళు ఖచ్చితంగా తమకున్న దాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటారు, నష్టముగా ఎంచుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఆస్తులను బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు, చాలామంది పదవులను బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు, చాలామంది పొలాలను బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు, చాలామంది తమ అందాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు. కానీ మనమైతే పరలోక రాజ్యమును బట్టి మనం గర్వించాలి. హల్లెలూయా. మనం అలా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం అలా ఉండాలి అని దేవుడు సంఘంలోనికి మనల్ని చేర్చాడు. అందుకనే రెండవ ఉపమానంలో, రెండవ ఉదాహరణలో ఆయన ఏమంటున్నాడు అని అంటే, మంచి ముత్యములను వెతకుచున్న వర్తకుణ్ణి పోలి ఉన్నది. ఆ మంచి ముత్యములు ఎవరో తెలుసా? తమకున్నదనంతటినీ కూడా దేవుని కోసం వెచ్చించేవారు, తమకున్న సమయాన్నంతటినీ కూడా దేవుని కోసం వెచ్చించేవారు, తమకున్న ధనాన్నంతటినీ కూడా దేవుని కోసం వెచ్చించేవారు. మంచి ముత్యములు పరలోక రాజ్యంలో వాళ్ళు. ఆ మంచి ముత్యములను ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆ మంచి ముత్యములను ఆయన వెతుకుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన వెతకే ఆ మంచి ముత్యములలో ఉండగలిగితే మనకి చాలా మేలు. ఒకవేళ అలా ఉండలేకపోతే అలా ఉండటానికి మనం ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు మాటల చేత మనం అందరూ కూడా దీవించుకుంటాం.